హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మేము ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాము. ఆ వీడియో లేట్ అయిందండి నేను పోస్ట్ చేయడం కూడా. ట్రైన్లో అయితే ఉన్నాము. మేము తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలన్నీ చూసాము. మళ్ళీ తిరుమన్నామలై కూడా, మెయిన్ తిరుమన్నామలై వెళ్ళాలని వెళ్ళాము. మా ఫ్రెండ్ తిరుపతిలో ఉంటుందన్నమాట అండి. మేము ఒక 28-29 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం. మళ్ళీ 30 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇంకా ట్రైన్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నుంచి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అప్పలాయకుంట టెంపుల్ చాలా బాగుంటుంది, అక్కడ చూద్దురుగానే తీసుకెళ్ళింది అనమాట మా ఫ్రెండ్. అక్కడ అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఇది తిరుపతికి దగ్గరలోనే ఉంటుందండి. ఈ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి పరిణయమాడి తిరుమలలో గల వకలామాత ఆశ్రమానికి వెళ్తుంటే మార్గ మధ్యలో యోగ పర్వతం పైన తన భక్తుడు శ్రీ సిద్ధేశ్వర మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు అభయ ముద్రతో ఇక్కడ వెలిసారంటండి. స్వామివారి అభయముద్రతో ఉంటారు ఇక్కడ. నీకు వచ్చి అభయముద్రతో దర్శనమిచ్చాను కదా, నేను ఇక్కడే ఉంటాను అని స్వామి చెప్పారంట. అయితే ఇక్కడ అలా అభయముద్రతో ఉంటారనమాట స్వామివారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూ ఉంటాను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరుగా ఉంటాను నేనని ఇక్కడ ఆలయ చరిత్ర అండి. స్వామివారు అలా చెప్పారని ఆలయ చరిత్ర. గుడి మాత్రం చాలా బాగుందండి, పెద్దగా. వెంకటేశ్వర స్వామి కూడా అసలు మనం పైన తిరుమలలో ఎలా ఉంటారో స్వామి అలాగే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము గుడిమల్లం అంటండి, తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడి అండి. బాగా వర్షం పడుతుంది, అసలు నాకు వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ వర్షం కనిపించట్లేదు కానీ మేము గొడుగులు వేసుకొని తీసాము. ఇక్కడ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటండి. ఏకశిలపై త్రిమూర్తులు, బ్రహ్మ యక్షరూపము, విష్ణువు పరశురామ అవతారము, శివుడు లింగాకారంలో ఉంటారనమాట అండి. ఒకటే దాంట్లో స్వర్ణముఖి నది తీరంలో వెలిసింది. ఈ గర్భాలయము శివలింగాకృతిలో ఉంటుందండి. గోపురమేమో గజపృష్టి ఆకారంలో ఉంటుందంటండి. అక్కడ ఇది విశేషం ఆ గుడిలో. అయితే మూల విరాటు మన భూమికి అడుగుకు 6 అడుగులు డౌన్లో ఉంటుందండి. ఇక్కడ గర్భగుడిలో వీడియో తీయకూడదు కదా, ఇక్కడ నాకు పాంప్లెట్ ఇచ్చారు, ఆ పాంప్లెట్ మీద తీసాను అనమాట. ఇది లోపల గుడిలో ఇలా ఉంటాడు స్వామి లింగాకారంలో. ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే దిశలో ఇక్కడ సూర్యకిరణాలు ఈ మూల విరాట్ మీద పడతాయంటండి. అది కూడా ఒక విశేషం అంట ఇక్కడ. ఇంకా ఈ గుడి బయట మన గుడి చరిత్ర అంతా రాసి ఉంటుంది కదండి, అది కూడా తీసాను వీడియో. ఇంకా అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి, మా ఫ్రెండ్ వాళ్ళు పద్మావతి అమ్మవారి గుడి దగ్గరలోనే ఉంటారనమాట. ఇంకా లాస్ట్కి అక్కడికి వచ్చి గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ అంతా కూడా బాగా లైటింగ్ అదంతా కూడా చాలా బాగుందని ఇదంతా కూడా నేను వీడియో తీశాను అనమాట. ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని పొద్దున 5:30కి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. కాణిపాకం వెళ్ళామండి. ఫస్ట్ కాణిపాకము పొద్దున్న వెళ్ళి దర్శనం తీసుకొని అక్కడ నుంచి తిరుమన్నామలై వెళ్ళాలని మా ప్లాన్ అనమాట. తిరుమన్నామలై గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాలని. ఇంకా కాణిపాకం చేరుకున్నామండి. అక్కడ గుళ్ళో దర్శనం చేసేసుకున్నాము. గుళ్ళో ఎక్కడ ఫొటోస్ తీయడానికి వీల్లేదు కదా, తీయడానికి లేదు కదా, ఇంకా బయట తీసాను. ఇక్కడ నేను చాలా రోజులు అయిందండి ఇక్కడికి వెళ్ళి, చాలా సంవత్సరాలు అయింది. 2003లో అలా వెళ్ళాను. అప్పటికిప్పటికి గుడి నాకు చాలా మార్పు అనిపించింది. మరి అంటే కట్టడాలు అవన్నీ కూడా కొంచెం చేంజ్ అయినాయి. ఇక్కడ కూడా వినాయకుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వినాయకుడు పెరుగుతూ ఉంటారంటండి. వినాయకుడికి వెండి కవచం ఉంటుంది. ఆ కవచాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారంట. అది మార్చినవన్నీ సైజు వైజ్గా అక్కడ 3 సైజులు పెట్టినాయండి. నేను లోపల చూశాను. లోపల వీడియో నాట్ అలౌడ్ అని తీయలేదు. అక్కడ చూశాను, స్వామివారు పెరుగుతూ ఉంటారంట. ఇక్కడ పక్కన శివాలయం కూడా ఉంది. శివాలయము వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివాలయంలో కూడా అన్నీ పెద్ద నంది, మళ్ళీ తోటలాగా ఉందండి, మంచి గార్డెన్ లాగా ఉంది. అక్కడ అన్నీ బొమ్మల విగ్రహాలు ఇవన్నీ బాగా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ నంది, శివాలయానికి ముందు ఇంత పెద్ద నంది ఉందన్నమాట. ఇదైతే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు మరి నేను చూడలేదండి, అప్పటికి ఉందో లేదో కూడా నాకు తెలీదు. అంటే గుడి ఉండొచ్చు, ఇవన్నీ బయట ఇలా వినాయకుడు, శివుడు ఇట్లా విగ్రహాలు ఇవన్నీ పెట్టి ఇట్లా పార్క్ లాగా అయితే లేదు. మరి నేను 2003లో వెళ్ళాను. ఇప్పుడైతే చాలా బాగుంది, మంచి అట్మాస్ఫియర్ అనమాట. మనకు
ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. అందులో మేము పొద్దున్నే వెళ్ళాము. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అక్కడ వినాయకుడి గుడిలో. వినాయకుడు ఇక్కడ పెరగడం విశేషం అంటండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కవచం, వెండి కవచం మారుస్తారంట. ఇక్కడ ఎంత పచ్చదనంతో అసలు ఇట్లా అమ్మవారి విగ్రహాలు, వినాయకుడు, శివుడు, ఇలా అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయండి. ఇక్కడ పక్కనే ఇది వరదరాజస్వామి ఆలయం అంట. ఇక్కడ కూడా మేము గుడిలో లోపలికి వెళ్ళాక ఇంకా వీడియో తీయనియరు కదండి. నేను బయట నుంచి లోపలికి వెళ్ళే ముందు కొంచెం తీశాను. మూల విరాట్లను వీడియో తీయొద్దు కదా, అందుకని తీయలేదు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. అక్కడ టెంపుల్ అదంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. అక్కడ కూడా మేము చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ ఫొటోస్ అవి కొంచెం వీడియో తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాం ఇక తిరుమన్నామలై వెళ్ళడానికి. గిరి ప్రదక్షిణ చేయాలని ఇంకా వెళ్తూ మధ్యలో చాగంటి గారి ప్రవచనాలు ఇవన్నీ కారులో పెట్టుకొని వింటూ వెళ్ళాము. ఇంకా చాలా దూరం అండి, 150 కిలోమీటర్స్ అంత ఉంటుంది అనుకుంటా. తిరుపతి నుంచి 155 కిలోమీటర్స్. పొద్దున్నే బయలుదేరామన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ కూడా చేయాలని. ఇంకా ఇది వేలూరు విలేజ్ అండ్ అదే వేలూరు సిటీ. ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యి మా అమ్మ వచ్చేసింది అనుకున్నాం, కానీ అక్కడి నుంచి కూడా చాలా దూరమే ఉంది. చేస్తూ వెళ్ళాము ప్రయాణము. ఇంకా గిరి ప్రదక్షిణ చేయాలి, మళ్ళీ దర్శనం కూడా చేయాలి కదా. మళ్ళీ ఇంకా గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాలనుకున్నాము. ఇవన్నీ అవుతాయా లేదా అంటే జర్నీ చాలా టైం పట్టిందండి. వీలైతే ఒకరోజు ఉండి నెక్స్ట్ కంచి కూడా చూసి వద్దామని అనుకున్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ బట్టలు అవన్నీ సర్దుకొని వెళ్ళాము. నైట్ ఉంటే అక్కడ ఒకవేళ నెక్స్ట్ డే కంచి చూసి రావచ్చు అనేసి సర్దుకొని వెళ్ళామన్నమాట. ఇంకా ప్రయాణం చేస్తూ ఉంటే కొండలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. నేను వచ్చేసింది అనుకుంటున్నాం. ఇంకా ఆఖరికి వచ్చేసిందండి. ఇంకా గుడి ఎంట్రన్స్ అంటే ఇది 4 వైపులో గోపురాలండి. అంటే ఎక్కడికక్కడికి ట్రాఫిక్ ఉంది. ఎటు అడ్జస్ట్ వెళ్తున్నామో ఎటు ఫస్ట్ వెళ్తున్నామో మాకైతే అర్థం కాలేదు గుడి ముందుకు వెళ్ళే వరకు. ఇంక ఇటు నుంచి మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇటు వెళ్తున్నాం అనమాట. కొద్దిగా వీడియో సరిగ్గా రాలేదు ఇక్కడ గోపురాల మీద ఉండి శిల్పకళ అసలు ఎంత బాగుందో. అసలు ఇట్లా మన గోపురాలు కూడా అంత హైట్ అంటే మనం తలపాగా పెట్టుకుంటే పడిపోద్ది అనమాట. అలా అంత పైకి చూడాలి మనము. అంత బాగుందండి. ఆ చెక్కడాలు ఎంత పాతవి కదండి, ఎంత పురాతనమైనవి. నేను ఇంతకుముందు మాకు తెలియకుండా కార్తీక జ్యోతి వెలిగిస్తారు కదండి, ఆ రోజు వెళ్ళామన్నమాట 2003లో. అప్పటికి ఇంత ప్రచారం లేదు అసలు ఈ టెంపుల్ గురించి, ఇంత తెలియదు ఎవరికి. ఈ మధ్య మన యూట్యూబ్లో ప్రవచనాలు ఇవన్నీ విని ఎక్కువ మంది వెళ్తున్నారంట. అప్పుడు మాకు తెలియకుండా జ్యోతి వెలిగించే రోజు వెళ్ళామన్నమాట. అప్పుడు అక్కడి వాళ్ళే ఉన్నారనుకోండి, విపరీతమైన రష్. అయినా ఆ రోజు మేము దర్శనం చేసుకునే వచ్చాము. అప్పుడు ఇంత ప్రత్యేకత తెలియదు మాకు కూడా అసలు. ఇక లోపల గుడిలో కొద్దిగా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వీడియో తీసాను, తర్వాత తీయలేదు. లోపల ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. అసలు అగ్నిలింగం కదండి అక్కడ, అసలు ఎంత వేడి లోపల ఒక్కపోత. అసలు మేము వెళ్ళేటప్పుడు తిరుపతిలో వర్షాలే ఉన్నాయి, అక్కడ వర్షాలు లేవనుకోండి. కానీ గుడి ప్రాంగణం అయితే చాలా బాగుంటుందండి, పెద్దది. అసలు మనం నిదానంగా ఓపికగా చూడాలి, గబగబా అంటే మాత్రం అవ్వదు. ఎండాకాలం వెళ్తే మాత్రం అసలు ఇంకా మనం ఆ గుడిలో చాలా కష్టం, అంత వేడిందనమాట. మొత్తం రాతి కట్టడము ప్లస్ అది అగ్నిలింగం కదండి, అక్కడ మరి అలాగే ఉంటుందని చెప్తున్నారు కొంతమంది. అంత వేడిగా అసలు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అయితే అయ్యగారులు అయితే అసలు తడిసిపోయి ఉన్నారు, ముద్దలు అయిపోయి ఉన్నారు అసలు. అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదండి, అట్లా 4 వైపులు 4 గోపురాలు అండి, పెద్ద పెద్ద గోపురాలు. అసలు చాలా బాగుంది గుడి. ఇక్కడ శివుణ్ణి అలంకరించినట్టు ఇంకెక్కడ ఉండదండి శివుడికి అలంకారం. ఈ రకంగా మాత్రం ఎక్కడ చేయరు. నేను ఇంతకుముందు వెళ్ళాను అన్నాను కదా 2003లో, అప్పుడు చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగా అలంకరణ చేశారు శివుడికి, ఇంత బాగా ఎక్కడ చూడలేదు నేను అనుకున్నాను. అప్పుడు నేను అక్కడ ఒక ఫోటో కూడా తెచ్చుకున్నాను అక్కడ గుడి నుంచి వెళ్ళినప్పుడు. అక్కడ మనకు కనిపిస్తుంది కదండి అదే గిరి. ఆ గిరి చుట్టి మనము గిరి ప్రదక్షిణ చేస్తాం కదా. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేయడం కుదరలేదండి మాకు, అసలు తెలియదు ఇంత. అంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది గిరి ప్రదక్షిణ చేయాలని, కానీ అంత రష్. కార్తీక పౌర్ణమి రోజు చాలా రష్. అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంకా మేము తిరగలేమని
14 కిలోమీటర్స్ తిరగలేమని తిరగలేదండి. వెహికల్స్ కూడా తిరగనిస్తారన్నారు కానీ ఆ రోజుల్లో వెహికల్ పోనీయరంటే ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా నేను ఈసారి వెళ్తే ఎలాగైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాము. అయితే మా ఫ్రెండ్స్తో వెళ్ళాము అనుకోండి, ఇది ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీతో వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో వెళ్ళాము. తిరుగుదాం అనుకున్నాం. తీరా వెళ్ళాక మా ఫ్రెండ్స్ మేము నడవము, వెహికల్లో తిరుగుదామన్నారు. అంత నడవలేము, వెహికల్లో తిరుగుదామంటే ఇంకా సరే వెహికల్లో అయినా సరే ఈసారికి మళ్ళీ అవకాశం ఉంటే ఇంకోసారి ఎప్పుడైనా తిరగొచ్చులే, ఖాళీ నడకన వెళ్ళొచ్చులే అనుకున్నాను. ఇక్కడ మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలు ఉంటాయండి. టెంపుల్స్, గుడులు 8 లింగాలు, వాయులింగము, వరుణలింగము, సూర్యలింగము, ఈశాన్యలింగము, ఇలా చాలా ఉన్నాయండి. అంటే 8. ఒక్కొక్క కొద్ది దూరంలో ఒక్కొక్కటి ఉందన్నమాట. ఆగడం వెళ్ళడం. ఇక్కడ చూసారండి, ఈ కొండ గిరి కనిపిస్తుంది. ఇది స్వామివారి ఇలా పడుకున్నట్టు ఆకారం అంటండి. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు, మేము వీడియో తీయడానికి ట్రై చేసాము. కొంచెం పరీక్షగా గమనిస్తే స్వామి ఇలా పడుకున్నట్టు కనిపిస్తుందంట ఈ కొండ. ఆ కొండపైనే జ్యోతి వెలిగిస్తారండి. మన కృతికా నక్షత్రం రోజు జ్యోతి వెలిగిస్తారు కదా ఈ కొండపైనే. అప్పుడు మేము వెళ్ళినప్పుడు చూసామండి, కొండపైకి చాలామంది జనం కూడా ఎక్కుతారు పైకి. ఈ మధ్య నేను కూడా వీడియో పెట్టాను, అంటే లాస్ట్ కార్తీక పౌర్ణంలో తీశారు కదా షార్ట్ వీడియోస్, అవి పెట్టాను నేను కూడా. మామూలు ఎప్పుడైతే ఎక్కరేమో ఇక వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. నేను వీళ్ళని అడిగాను, ఎప్పటి నుంచి తిరుగుతున్నారండి మీరు అంటే 10ంటికి మొదలు పెట్టామండి అని అన్నారు. కానీ ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే పొద్దున్నే చేయడం మంచిదండి. అక్కడ ఎండ వేడి, మనకు అక్కడ చాలా వేడిగా ఉంటుంది, నడవడం కష్టము. వెళ్తే ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళాలి. ఇక్కడ ఇది యమలింగం అంటండి. ఇక్కడ దీని మీద ఉంది కదా, ఇది కొండ ఎలా ఉందో ఆ కొండ ఆకారంలోనే పెయింటింగ్ వేశారు ఇక్కడ. ఇది ఇక్కడ చెట్లకు మాకు ఇది పడగ పువ్వు అంటండి. అది అక్కడ చెట్టు కనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మొగ్గలు కూడా అసలు ఎంత బాగున్నాయో, ఒక మొగ్గలా ఉందని మేమే తీసి విప్పి చూస్తున్నాం దాన్ని. మా ఫ్రెండ్ ఇలా అన్నదనమాట, ఇది ఇలా లోపల బాగుంటుంది, పెద్ద పెద్దగా అవుతాయి పువ్వులని. తను కష్టపడి తెంపింది, నవ్వుతుంది, కష్టపడి తెంపింది, ఒక్కటైనా చూద్దామని. తీరా చూస్తే మాకు రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాక అక్కడ బోల్డ్ ఉన్నాయి, అసలు కింద పడి ఉన్నాయి. అది తీసి చూస్తున్నాం అనమాట. ఇలా కింద ఫ్లవర్ లాగుండి చిన్న హోల్ లాగుండి అక్కడ లింగం ఉన్నట్టు ఉందండి. ఇది పైన పాము పడగ ఇలా లింగం పైన ఇలా పడగ ఉన్నట్టు ఉందన్నమాట. దానికి అందుకే పాము పడగ పువ్వు అనేది అంటారని మా ఫ్రెండ్ చెప్పింది. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ ఫ్లవర్ చూడడము. మేము ఇంత కష్టపడి వెళ్ళాము. రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తే అక్కడ చాలా బాగుంది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి ఆశ్రమంలో. అక్కడ వీడియో అసలు ఏం తీయలేదు, నాట్ అలౌడ్ అనేసి. ఎందుకో తీయడం, ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉన్న దగ్గర అనుకున్నాము. పువ్వు చూసారా, ఇక్కడ ఈ రమణ మహర్షి ఆశ్రమంలో ఈ పువ్వు అనమాట. పెద్ద పెద్దగా ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి అసలు. తెల్ల నెమళ్ళు ఉన్నాయండి అక్కడ, కోతులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేము దిగిన కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇరుక్కు పిల్లయ్య అని గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఉందండి. ఇది ఇరుక్కు పిల్లయ్య అంటారంట, ఇది మోక్ష మార్గం అని అంటారు. అయితే మేము కూడా చేద్దామని చేసాము. మేము ఇద్దరం చేసాం, నేను మా ఫ్రెండ్ తనొకటి. నేను చేసేటప్పుడు వీడియో తీద్దామని చూస్తే ఇది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోను వాళ్ళకి తీయడం రాలేదు. అంతసేపు నేను ఉండలేకపోయే, దాంట్లో వచ్చేసాను గబుక్కున. ఇంకా మేమందరం కూడా ఫోటో దిగామండి అక్కడ. నేను ఇంకా నెక్స్ట్ వేరే చాలా ప్లేసెస్ తిరిగామండి, ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరుపతిలో మనకు తెలియని గుళ్ళు ఇంకా ఎన్నో ఉన్నాయండి, అవన్నీ కూడా మేము చూసాము.